కలిసాం. ఫుడ్ కోర్ట్ సంబంధించి మొన్న మినిస్టర్ గారికి ఇచ్చాం. వినతి పత్రం ఇచ్చిన తర్వాత కమిషనర్ గారితో చెప్తాను, కమిషనర్ గారితో కూడా సమస్య పరిష్కారం చేసేటట్టు అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ కమిషనర్ గారిని కలిసి కమిషనర్ గారితో కూడా ఒక మెమోరాండం ఇచ్చి చేయాలండి. 6 నెలలు బట్టి జరుగుతుంది, 7వ నెల వచ్చింది. ఇంకే సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారిని కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చాం. అయితే మంత్రి గారు వాళ్ళు పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ లోకల్ ఎమ్మెల్యే మటుకు కనీసం ఇంకోటి ఎత్తేసారు, తీసేశారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి పరామర్శించడం కానీ, పని ఏంటి, ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా చేస్తున్నారు, మీ కష్టాలేంటి, మీ బాధలేంటి, అసలు తింటున్నారా లేదా అనే పరిస్థితి కూడా పరిస్థితిలో మన లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వంశీకృష్ణ గారు. కానీ ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు మట్టుకు అందరినీ బతిమలాడుకున్నారు, అందరినీ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మట్టుకు ఈ ఫుడ్ కోర్ట్ 20 రోజులైంది. 20 రోజులు బట్టి నిరాదీక్ష చేస్తున్నారు. రోజు ఏం చేస్తున్నారు, రోజు అందరినీ కలుస్తున్నారు, కమిషనర్ని కలుస్తున్నారు, కలెక్టర్ని కలుస్తున్నారు, జీవీఎంసీ కమిషనర్ని కలిశారు, మన మంత్రి గారిని కలిశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ లోకల్ ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేశాను, శంకుస్థాపన చేసేటప్పుడు కూడా మహిళలు వెళ్తే మేము ఎవరు రమ్మన్నాడని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఈ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరి కోసం పనిచేయాలి, ఇక్కడ ఫుడ్ కోర్ట్ తీశారు, ఫుడ్ కోర్ట్ కార్మికుల కోసం పనిచేయాలి. అదేమీ లేకుండా కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలా దురదృష్టకరము. కమిషనర్ గారు 2 నెలలు తయారైపోతుంది, 2 నెలలు పరిష్కారం అయిపోతుంది అని హామీ ఇవ్వడం అయితే ఇచ్చారు. కానీ ఇది ఎన్నాళ్ళు పడుతుందా అనేది తెలియట్లేదు. కంటైనర్లు అయితే ఇంకా తయారవ్వలేదు. మేము కూడా వెళ్ళాం, ఆ టెండర్ వేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అది చూసాం. మధురవాడ అవతల తయారవుతున్నాయి, అక్కడికి వెళ్ళి చూసాం. ఇంకా ఛానల్ పడుతుంది బాబు, 5-6 నెలలు పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవి ఇప్పటికి ఇంకా కాదు, ఇంకా డబ్బులు రావాలి, మాకు డబ్బులు వస్తే కొన్ని కంటైనర్లు తయారు చేస్తాం, అప్పుడు కానీ ఇచ్చేదాకా ఏమి లేదని చెప్పి చెప్తున్నారు. కమిషనర్ గారేమో 1 నెల రోజుల్లో అయిపోతుందని చెప్పి చెప్తున్నారు. 1 నెల రోజుల్లో అయితే చాలా ఆనందం ఇస్తామనేసి, లేని పక్షంలో కూడా మేము పెట్టుకోవడానికి సిద్ధపడతామండి అని కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఏ రకంగా పాజిటివ్గా ఆలోచించి చేస్తారా లేదా అనేది అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రతిదీని రేపు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ గారు ఏదైతే పుట్టినరోజు ఉందో ఆ పుట్టినరోజు సాక్షికి కూడా అక్కడికి అధికారులు అందరూ వస్తారు, అందరికీ మెమోరాండాలు ఇస్తాం. మెమోరాండాలు ఇచ్చి మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కూడా డిమాండ్ చేస్తామనేసి తెలియపరుస్తాం. నిరాహార కొనసాగిస్తారా? కొనసాగిస్తాం, నిరాదీక్ష కొనసాగిస్తాం, ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఓకే సార్. ఎందుకంటే ఇది ఇలాగే ఒగ్గేస్తే సమస్య పరిష్కారం కాదు. పరిష్కారం చేసేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు వచ్చి హామీ ఇవ్వట్లేదు. ఇగో పలానా రోజు మీకు ఇస్తాం నిర్దిష్టంగానా, ఇగో మీ అందరికీ ఆమోదిస్తున్నాం, మీ పేర్లు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇగో మీ అందరికీ ఇస్తున్నాం అని మా టెంట్ దగ్గరికి వచ్చి చెప్తే వెళ్ళిపోయి లేచిపోతాం. మాకే అభ్యంతరం రోజు చేయాలని కూడా లేదు. కనీసం పిల్లలు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం.